కాబట్టి మీరు న్యూస్ 8 చదివి ఉంటే, ఇది మనమందరం కొంత చర్య తీసుకోవాలనే అభ్యర్థనతో ప్రారంభమైంది. మరియు చర్య 3 ప్రశ్నల సర్వేను పూర్తి చేయడం. కాబట్టి నేను మనందరికీ గుర్తు చేస్తున్నాను. దయచేసి తిరిగి వెళ్లి పాత వార్తలన్నింటినీ మళ్లీ చదవండి. ఇది మీకు కథ చెబుతుంది. ఇది మేము ఉన్న రోడ్ ట్రిప్ కథను మీకు చెబుతుంది. ఇది మీకు చాలా విషయాలు చెబుతుంది. మనం తీసుకోవాలనుకునే కొన్ని చర్యలు. కాబట్టి దయచేసి వాటిని జాగ్రత్తగా చదవండి మరియు 08లోకి తిరిగి వెళ్లి చదవండి. న్యూస్ 8 మరియు చదవండి. న్యూస్ 8 చాలా జాగ్రత్తగా. ఆపై వారికి సమాధానం ఇవ్వండి మనం ఎలా ఉన్నామో. మనం రోడ్ ట్రిప్ను ఎలా చూస్తామో. కాబట్టి ఈ సర్వే అంతా మన దృష్టి గురించి మరియు ఇది నాకు కూడా. మనం మన మిషన్లను, మన దృష్టిని ఎంతగా ప్రేమిస్తున్నాము మరియు శ్రద్ధ వహిస్తామో దానిపై చాలా మంచి బరువు ఉందని నేను భావిస్తున్నాను. మిస్టర్ ముఫారో దార్శనికత, మన స్వంత దార్శనికత మరియు మన జీవితంలో మన స్వంత లక్ష్యం, మరియు మనం కూడా తెలుసుకోవడం కోసం. కంపెనీ వాస్తవానికి మనం ప్రయాణానికి. మనం వెళ్తున్న రోడ్ ట్రిప్కు లేదా మనం ప్రయాణిస్తున్న ప్రయాణానికి ఎంత కట్టుబడి ఉన్నామో తెలుసుకోవడం కోసం. కాబట్టి నేను మీ సమయాన్ని వెచ్చించండి మరియు మనం కలిసి ప్రయాణించిన రోడ్ ట్రిప్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటే, మరియు ఈ అవకాశాన్ని మనలో ప్రతి ఒక్కరికీ గుర్తు చేయాలనుకుంటున్నాను. మీరు విన్న క్షణం మరియు మీరు మిస్టర్ ఆష్ ముఫారాను కలిసినట్లయితే, మిస్టర్ మఫర్ వ్యక్తిగతంగా పంచుకునే చాలా విషయాలు, లేదా అతను కలిగి ఉన్న తుఫానుల ద్వారా వెళ్ళవలసి వస్తే, అతను కలిగి ఉన్న విషయాల ద్వారా వెళ్ళాలి. అది ఎల్లప్పుడూ ఒక వాగ్దానం లేదా వాగ్దానాలకు వస్తుంది. అది మనం సరిగ్గా వచ్చినప్పుడు, మనం వచ్చినప్పుడు అన్ని జీవితాలను మారుస్తుంది. సమాధానం ఇచ్చే ముందు సర్వేకు తిరిగి వెళ్లి మీకోసం సమయం ఇవ్వాలని సూచిస్తున్నాను. మీరు కళ్ళు మూసుకుని, ఈ రోజు మీరు ఎక్కడ ఉన్నారో మరియు మీరు ఎక్కడ ఉన్నారో సంవత్సరాల క్రితం ఆలోచించాల్సి వచ్చినప్పటికీ మరియు మనం వెళ్తున్నందుకు సంతోషంగా ఉన్నామో లేదో చూడటానికి. మనం సంతోషంగా ఉన్నామా? మనం ఈ ప్రయాణంలో ఉన్నామా? మనం దిశలను తీసుకుంటున్నామా? మనం దగ్గరగా అనుసరిస్తున్నామా? మనం దృష్టికి అనుగుణంగా ఉన్నారా? మీరు తిరిగి వెళ్లి ఆపై తిరిగి వెళ్లి సర్వే తీసుకోండి. సరే, మరియు మీరు సర్వే చదివిన తర్వాత, నేను ఆశిస్తున్నాను మేము ప్రయాణించే మార్గం మరియు మేము వెళ్తున్న మార్గం మీకు అర్థమవుతాయని నేను ఆశిస్తున్నాను. శ్రీ ఈ సర్వేను మాతో పంచుకున్నందుకు. ఈ సర్వేను వాస్తవానికి మా బృందం, మా టెక్ బృందం, కంపెనీ టెక్ బృందం మొదటి నుండి, మరియు ఇది మా కంపెనీ భవిష్యత్తులో ఉపయోగించగల సాఫ్ట్వేర్. ఇది మేము అందించగల సేవ. కంపెనీ కోరుకుంటే కంపెనీ ఆఫర్. అతను తన బృందం గురించి చాలా గర్వంగా ఉంటాడు మరియు ఇది సర్వేయే. ఇది ఒక ఉత్పత్తి అని అతనికి తెలుసు. దీని ద్వారా మేము తరువాత ప్రజలను నిమగ్నం చేయడానికి ఉపయోగిస్తాము. మరియు తరువాత సర్వే ఫలితాన్ని కూడా ప్రచురించవచ్చు. ఇది అందంగా పని చేస్తుంది మరియు మనమందరం వెళ్లి ఈ సర్వేలో పాల్గొనడానికి ఏకైక మార్గం మనం పర్యావరణ వ్యవస్థలోకి లాగిన్ అవ్వగలగడం. మీకు పర్యావరణ వ్యవస్థకు ప్రాప్యత లేకపోతే, మీరు లింక్ను తీసుకొని దాన్ని పూరించలేరు. అది ఆ విధంగా పనిచేయదు. మీరు లాగిన్ అవ్వాలి. తద్వారా మేము స్టోర్వేలోకి ప్రవేశిస్తాము. మీరు సర్వేలోకి ప్రవేశిస్తాము. ఆపై మేము సమాధానాన్ని మార్చాలనుకుంటే, అది పట్టింపు లేదు. మేము తిరిగి వెళ్లి సమాధానాన్ని మార్చవచ్చు. లేదా సర్వేలో మరోసారి పాల్గొనవచ్చు. దీనికి చాలా మంది ప్రజలు ఈ దృష్టికి చాలా దగ్గరగా ఉంటున్నారని నేను నమ్ముతున్నాను. చాలా దగ్గరగా ఉంటున్నారు మరియు పాత వార్తలు వచ్చే వరకు వేచి ఉన్నారు. ఎందుకంటే నేను దానిని ఊహించాను. నిన్న లైవ్ చేశాను మరియు వార్తల కోసం నేను చాలా ఆసక్తిగా ఎదురు చూశాను. అన్ని సమాధానాలు మరియు ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పేది అక్కడ నిల్వ చేయబడుతుంది మరియు మనం కోరుకుంటే మనం
అక్కడికి వెళ్ళి కొంత సర్దుబాటు చేసుకోవచ్చు. అదే మనకు కావాలంటే. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను మరియు నేను మీకు గుర్తు చేస్తే సరే. ఈ సర్వే ఇది. ఉత్పత్తి ఇది మిస్టర్ ముఫారా ఇస్తున్న బహుమతి. బహుమతి. ముఫారా మనందరికీ, మానవాళికి ఇస్తున్నా. సరే, మరియు మీకు గుర్తుంటే, ఇది మాట్లాడబడింది. నేను దీనిని ఉపయోగిస్తానని నమ్ముతున్నాను. నేను మరియు మిలో చేస్తున్న సమయంలో మా ప్రదర్శనలో తిరిగి ఇస్తూనే ఉన్న బహుమతి. కాబట్టి ఇక్కడ మనందరికీ నాకు ఉన్న ప్రశ్న ఏమిటంటే, మనకు ఆ బహుమతి ఉందా? మనం ఆ బహుమతిని అంగీకరిస్తున్నామా? మనం ఎక్కడ ఉన్నాము? మనం ఆ దిశను అనుసరిస్తామా? మనం ప్రయాణిస్తున్న అదే మార్గంలో, మిస్టర్ ముఫారా ఉన్న అదే ప్రయాణంలో అదే మార్గంలో ఉన్నారా? మనం ఆ బహుమతిని స్వీకరించాలనుకుంటున్నామా? మీకు తెలుసా, మనం ఆ బహుమతిని స్వీకరించాలనుకుంటున్నామా? ఆ బహుమతిని మనం అందుకున్న తర్వాత మనం దానిని ఇస్తూనే ఉంటాం. ప్రపంచానికి దానిని పంచుకుంటూనే ఉన్నామా? మనం ఇంకా అక్కడే ఉన్నామా? మనమే అప్పుల భారాన్ని తగ్గిస్తున్నామా? మీరు చెట్లను కత్తిరిస్తున్నారా? మనల్ని మనం కత్తిరించుకుంటున్నారా? అన్ని ప్రతికూలతలను కత్తిరించుకుంటున్నారా? మరియు జీవితంలో మనం ఎదుర్కోవాల్సిన విషయాలు మీకు తెలుసా? మనం తేలికగా ప్రయాణించగలిగేలా మనం దానిని కత్తిరించుకుంటున్నామా? మరియు మనం అదే రహదారి ప్రయాణంలో ఉండగలమా? మరియు ఇచ్చిన వాగ్దానాలను గుర్తుంచుకోవాలి. మనం వచ్చినప్పుడు మన జీవితాలు మారుతాయి. కాబట్టి ప్రశ్న ఏమిటంటే, మనం సిద్ధంగా ఉన్నామా? మనం ఎక్కడ ఉన్నాము? మనం ఒకే మార్గంలో ఉన్నామా? కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ మనకు మనం సమాధానం చెప్పుకోవాలని నేను నమ్ముతున్న ప్రశ్నలు ఇవి. మరియు మనం సిద్ధంగా ఉండి, ప్రశ్నలకు మనమే సమాధానం చెప్పగలిగితే, మనం ఒకే మార్గంలో ఉన్నాము మరియు వాగ్దానం చేస్తాము. ఇది నాకు తెలుసు. నమ్మడం మాత్రమే కాదు, తనను తాను నమ్ముకోవడం కూడా కాదు. కానీ నిరంతరం ఇచ్చే ఆ బహుమతిని మనమందరం కూడా ఇవ్వగలమని, ఇతరులకు ఇవ్వగలమని, ఇతరులకు పంచుకోగలమని నాకు తెలుసు. మరియు నిరంతరం ఇచ్చే బహుమతిని ఇవ్వడానికి మనం మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. కాబట్టి మనం ఇంకా అక్కడ ఉన్నామా? మనం సిద్ధంగా ఉన్నామా? సరే, నా మిత్రమా, ఇక్కడ ఉన్నందుకు చాలా ధన్యవాదాలు. నా చిన్న జీవితాన్ని చూడటానికి మీ సమయాన్ని వెచ్చించండి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి మరియు సురక్షితంగా ఉండండి. బై.